నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాహీన్ కిచెన్. ఈరోజు మనం ఆలు బజ్జీ తయారు చేసుకుందామండి. ఆలు ఇలాగ నేను సన్నగా స్లైసెస్ లాగా అన్నీ ఇదే విధంగా నేను ఈ సైజులో కట్ చేశాను. నేను కాస్త సాల్ట్ వేసి ఇలాగా నీళ్ళల్లో పెట్టానండి. ఒక 5 నిమిషాల వరకు ఇలాగే పెట్టాను. ఓకే అండి, ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి తీసుకుందాము. ఇది ఉండలు లేకుండా బాగా స్మూత్గా కలుపుకుందాము. అలాగే కొద్దిగా వంట సోడా చిటికెడు చాలండి. రుచికి సరిపడా సాల్టు, కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ కారం అండి. ఇవి కూడా వేసేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మరి పల్చగా కాకుండా మరి గట్టిగా ఉండకూడదండి. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా ఒక 2 టీ స్పూన్ వాటర్ వేసుకుందాము. బాగా కలుపుకుందాము. చూడండి, స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి వేడి చేశాను. నూనె చాలా వేడిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా వేసి చూద్దాము నూనె వేడెక్కిందో లేదో. నూనె వేడెక్కిందండి. బాగా కోట్ చేసుకొని ఒక్కొక్కటి ఇందులో వేసేసుకోండి. ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. అంతేనండి, అన్నీ ఇలాగే వేసేసుకోవడమే. ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక ఇటుపక్క కూడా 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిపోయింది. మంచి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. 2 వైపులా ఫ్రై అయ్యాక ఇప్పుడు తీసేసుకుందామండి. ఓకే అండి, మిగిలినవి కూడా ఇలాగే ఫ్రై చేసేసుకున్నాము. ఓకే అండి, మంచి గోల్డెన్ కలర్లో వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూస్తారు కదండి, మంచి కలర్లో వేగే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము సర్వ్ చేసుకుందామండి. వర్షం పడుతున్నప్పుడు లేకపోతే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మనము ఇవి ఇలాగా కొద్దిగా ఓపిక చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంతేనండి, కారం చెట్టు పక్కన పెట్టుకుని మనము బజ్జీలు టేస్ట్ చేసుకుందామని.
కారం పచ్చడి బదులు మీరు పల్లీల చట్నీలను తయారు చేసుకోవచ్చు. చూసారు కదా. అంతేనండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.